అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అలాగే రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. పాత రుణాలు ఏమన్నా ఉంటే వాటిని చెల్లించగలుగుతారు. మీకు ఎవరైనా ఇవ్వవలసిన రుణాలు అంటే తీర్చవలసిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు క్లియర్ అయిపోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే మీ ఆలోచనలు చక్కగా ఫలించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలలో వారి యొక్క ఎదుగుదలకు సంబంధించి కానీ లేకపోతే వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఫోకస్ చేస్తారు. మీ యొక్క మానసిక ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించడానికి ఆస్కారం అనేది ఉంది. కుంభరాశి. అమ్మ, ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు కొంత అస్తవ్యస్తంగా ఉండే అవకాశం, అంటే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేక నిర్ణయ సామర్థ్యం కొంతవరకు తగ్గే అవకాశం. ఆ రీత్యా కొంత ఘర్షణాత్మకంగా ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క దూర ప్రయాణాలకు సంబంధించి కానీ లేకపోతే మీ యొక్క తోబుట్టులకు సంబంధించిన విషయాల్లో కానీ వారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు పెడదామని మీరు చేసే కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు కానీ లేకపోతే ఏదైనా అనుకోని ఇబ్బందులు కానీ కొంత ఘర్షణాత్మకంగా మీకు ఉండే అవకాశం ఉంది. అయినా దాన్ని అధిగమిస్తూ మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి నూతన విషయ సేకరణ, కొత్త విషయాలు నేర్చుకోవడం, సమయానికి ఆహార స్వీకరణ, తర్వాత వ్యాపార వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మీ వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా వృత్తి, వ్యక్తిగత అంశాలు మొదలైన వాటికి సంబంధించి కొత్త విషయాలు కొత్త విధానంగా ఉండడానికి మీరు కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు వ్యక్తుల సహకారం కన్నా కూడా కొంత ప్రశాంతత విషయం కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది.